లిక్కర్ నిందితులకి నార్కో టెస్ట్, అన్నీ తెలిసి నోరు వెప్పని బాసులు, వారితో నిజాలు చెప్పించేందుకు నార్కో పరీక్షలు చేసే ఆలోచన, కోర్టులో పిటిషన్ వేయనున్న సిట్, కోర్టు అనుమతిస్తే 5గురికి నిర్వహణ, రాజకేశ్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప, చెవిరెడ్డికి లై డిటెక్టర్ పరీక్ష చేసే అవకాశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వీళ్ళకి అంతా తెలుసు, కానీ జనాల్ని తప్పుదో పట్టిస్తూనే ఉంటారు. లై డిటెక్టర్ టెస్ట్ అనేటటువంటిది కోర్టు డైరెక్ట్గా ఇవ్వదు, వాళ్ళని అడగాల. నార్కో టెస్ట్ అయినా ఇదైనా సరే వాళ్ళు మేము అంగీకరించమంటే ఆగిపోతుంది. రెండోది, ఇప్పటిదాకా ఏమని రాశారు ఇన్ని రోజులు, లెక్కర్కి సంబంధించి వాళ్ళు ఒప్పేసుకున్నారు, అక్కడ డబ్బులు ఉన్నాయన్నారు, ఇక్కడ డబ్బులు ఉన్నాయన్నారు, వాళ్ళకి పంచామన్నారు, వీళ్ళకి పంచామన్నారు అని ముందు రాసి, ఆ తర్వాత ఏమో నోరు విప్పలేదని రాసి, ఇప్పుడు వాళ్ళకే తెలుసు కానీ వాళ్ళు చెప్పట్లేదు, మొత్తం ప్రభుత్వానికే తెలుసు అన్నారు కదా, ఇంకా వాళ్ళు చెప్పేది ఏముంది, ఆ ఆధారాలు తీసుకొచ్చేసి కోర్టుకు చూపెట్టేస్తే అయిపోతుంది కదా. దీంట్లో వీళ్ళు చెప్పేది ఏముంది, వీళ్ళు లేదు ఉంది అని ఎవడన్నా చెప్తాడా? నార్కో ఎనాలిసిస్ టెస్టులు చేసేస్తారు, లేకపోతే కనుక ఏయో చేసేస్తారు అంటే వాటి ద్వారా అవి చెయ్యాలంటే వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి, వాళ్ళ వయసు దాని రీత్యా, లేకపోతే వాళ్ళు అసలు నేను నిరాకరిస్తున్నాను అంటే చేసే అధికారమే లేదు. కాబట్టి ఇక్కడ లెక్కర విషయంలో అడుగు ముందుకే వేయలేక, జగన్ని ఏమీ చేయలేక ఇప్పుడు దీంట్లో కథల్ని మార్చుకొస్తున్నటువంటి పరిస్థితి. లేకపోతే